హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఎంప్లాయ్. ఈరోజు మనకైతే నోటిఫికేషన్ డిఆర్డిఓలో వచ్చింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ మనకు అందరికీ తెలుసు, డిఆర్డిఓలో ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుంది, మనకు జాబ్ తెచ్చుకుంటా అని అందరికీ తెలుసు. సో ఈ నోటిఫికేషన్ ఏంది, అసలు వేకెన్సీస్ ఎట్లుండే అని ఒకసారి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లుంది, డేట్ ఆఫ్ అప్లికేషన్, క్లోజింగ్ డేట్ అన్ని ఒకసారి చూసుకుందాం. నార్మల్గా మనకు ఫస్ట్ అయితే మనకు అప్లికేషన్ డేట్. సో దీని ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 7th November 2022. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 7th December, అంటే ఎగ్జాక్ట్ 1 month ఇచ్చిండు. సో ఈ 1 monthలో మీరు అప్లై చేసుకుంటే సో అయిపోతుంది మీ అప్లికేషన్. అందుకోసమే టైం లాస్ట్ డేట్ వచ్చే వరకు చూడండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నార్మల్గా లాస్ట్ డేట్లో మీకు సర్వర్ బిజీ రావచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే మీరు అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, 7th December వరకు దీనికి లాస్ట్ ఉంది. అండ్ 7th December ఈవినింగ్ 5 PM క్లోజ్ అయిపోతుంది. ఓకే, అండ్ డేట్ ఆఫ్ Tier 1. సో మనకి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దీనికి ఫస్ట్ Tier 1 ఎగ్జామ్ ఉంటుంది, లైక్ అదొక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకోరి. సో అది ఇంకా మనకు వెబ్సైట్లో చెప్తారు, మనకు ప్రజెంట్ అయితే లేదు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకోరు. దాని సిలబస్ ఏందని కూడా మనం చూసుకుందాం ఒకసారి. సో ఓకే, దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు పడ్డాయి. నార్మల్గా గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ బి అంటే దాని పే స్కేల్ ఎట్లుంటే అంటే ఫస్ట్ 35,400 నార్మల్ పే స్కేల్ ఉంటుంది. దాని అలవెన్సెస్ అవి ఇవి కలిపి అన్ని కలిపి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మెయిన్గా మీకు పే స్కేల్ వచ్చేసి 35,000 ఉంటుంది. అలాగే గ్రూప్ సి చూసుకుంటే మీకు పే స్కేల్ వచ్చేసి 25,000 ఉంది. అండ్ 19,900 ఉంది. ఇక్కడ స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే 25,500 ఉంది, అది గ్రూప్ సి. అండ్ మిగతా పోస్టులకి 19,900. అంటే మీకు ఓవరాల్గా ఇంకొక 10,000 15,000 అలవెన్సెస్ ఉంటాయి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ అనేది ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే 301 సో 301 పోస్ట్ కోడ్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. సో దానికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకోరి, మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ హిందీ విత్ ఇంగ్లీష్ ఫర్ హిందీ యాజ్ ఎ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్. సో ఇది దాని క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు. సో ఇది చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు. దానికి ఏజ్ లిమిట్ అనేసి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. సో ఇది గ్రూప్ బి. ఓకే, అలాగే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఉంది, ఇంగ్లీష్ టైపింగ్ అని ఉంది పోస్టు నేము. సో దానికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిగ్రీలో ఏది తీసుకున్నా కానీ మీరు దీనికి ఎలిజిబుల్. అండ్ దీనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి 10 minutes 100 words per minute, ట్రాన్స్క్రిప్షన్ 40 words ఇంగ్లీష్ ఓన్లీ ఆన్ కంప్యూటర్స్ అట. సో మీకు అనేది టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి ఎవరికైతే ఇంగ్లీష్ టైపింగ్ రాదో, లైక్ 30 words per minute 40 words per minute నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఇవి అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు పోయి సో ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకోరు, అప్పుడు మీ స్కిల్ టెస్ట్ అనేది మీరు పాస్ అవుతారు. గ్రూప్ సి దీనికి 18 to 27 years. నార్మల్గా అన్ని పోస్టులకు 18 to 27 years ఉంది. ఇక్కడ పోస్టులు వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ హిందీ టైపింగ్ ఉంది, స్టోర్ అసిస్టెంట్ ఏ ఉంది. సో ఇక్కడ మీకు వచ్చేసి సో స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1 అనేది గ్రూప్ బి. సో గ్రూప్ బిలో అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 4 ఉంది. సో నేను చెప్పిన కదా ఇది కూడా గ్రూప్ సిఏ, బట్ అది పే లెవెల్ 4 ఉంది, మిగతా పోస్టులు పే లెవెల్ 2 ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక 6,000 వేరియేషన్ ఉంది. దానికి 25,500 మినిమం పే స్కేల్ ఉంటే ఈ పే లెవెల్ 2కి 19,000 ఉంది. పే లెవెల్ 2లో ఉన్నాయి మనం వేకెన్సీస్ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్ హిందీ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ హిందీ టైపింగ్, సెక్యూరిటీ అసిస్టెంట్. ఈ సెక్యూరిటీ అసిస్టెంట్కి వచ్చేసి జస్ట్ ఒక 12th class ఇంటర్ పాస్ అయితే అయిపోతుంది. మిగతా పోస్టులకి నేను చెప్పిన దానికి హిందీ టైపింగ్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ అడుగుతుండు. ఓకేనా, మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుంది. నార్మల్గా 10 minutesకి 80 words per minute స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి 35 words per minute. సో మినిమం ఇది మనకు టైపింగ్ అనేది వస్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో టైపింగ్ నేర్చుకోవాలి, టైపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఆ ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు మాత్రం దానికి అప్లై చేసుకోరు. ఓకేనా, ఈ పే లెవెల్ 2లో ఉన్న పోస్టులన్నిటికీ 12th class మాత్రమే అడుగుతుండు, ప్లస్ టైపింగ్ టెస్ట్ అడుగుతుండు. సో మీకు ఇంటర్ ఉండి మీకు టైపింగ్ టెస్ట్ వస్తే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 18 to 27 years ఏజ్ లిమిట్. సో నార్మల్గా చాలామందికి యూజ్ అయ్యేది సెక్యూరిటీ అసిస్టెంట్. సో దీనికి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్యాపబిలిటీ టు అండర్టేక్ స్ట్రీనియస్ డ్యూటీస్. సో ఫైర్మెన్ అంటే నార్మల్గా సెక్యూరిటీ అసిస్టెంట్ అంటే నార్మల్గా సెక్యూరిటీస్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి దానికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉండాలి. ఆ టెస్ట్ ఉంటుంది, అది ఏముంటుందని కూడా మీకు చెప్తాను నేను. సో దాని క్వాలిఫికేషన్ వచ్చేసి 12th class 18 to 27 years ఏజ్ లిమిట్. సో అది గ్రూప్ సి పోస్టు. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్ ఆపరేటర్కి 10th class పాస్ అయితే అయిపోతుంది, కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ 2 or 3 or వీలర్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో ఉన్నప్పుడు మీకు 27 years దాటి ఉండకూడదు, అది గ్రూప్ సి పోస్టు. ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఏ ఇది ఒక పోస్ట్ ఉంది, దీనికి 10th class ఉంది. దీనికి నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఈ వెహికల్ ఆపరేటర్కి ఉన్న ఫైర్ ఇంజన్ డ్రైవర్కి డ్రైవర్ పోస్ట్ అడుగుతుంది, ఏది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు కొంచెం మెకానిక్ గురించి ఐడియా ఉండాలి, కొంచెం మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. మెయిన్గా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఓకేనా, ఫైర్ మెన్కి కూడా
అండ్ ఇక్కడ ఫైర్మెన్ చూసుకుంటే మీకు ఇంటర్ లెవెల్, ఇంటర్ అడుగుతుండు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఓకేనా, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకు కామన్. ఓకేనా, కంపల్సరీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి. అండ్ ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్. సో మీకు ఆ పోస్టులకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేనిది అంటే ఈ పైన జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉంది కదా, ఈ పీజీ చేసిన వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉండదు ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏంటి అనేది మనం తర్వాత చూసుకుందాం. సో 18 to 27 మినిమం ఏజ్ లిమిట్. ఇది మొత్తం మీకు పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మొత్తం ఉంటుంది. టోటల్ పోస్టులు అనేవి మొత్తం 1061 వేకెన్సీ ఉన్నాయి. మొత్తం రిజర్వేషన్ వైజ్ ఎన్ని ఉన్నాయనేది చూసుకోవాలి. నేనుగా మీకైతే మీకు 2 వేకెన్సీస్ చెప్తా. ఫైర్మెన్ పోస్ట్కి వచ్చేసి వేకెన్సీ. సో ఎస్సీకి 5 వేకెన్సీ ఉంది, ఎస్టీకి 2 వేకెన్సీ ఉంది, ఓబీసీకి 19 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్. సో జనరల్ కేటగిరీ కింద 57 ఉన్నాయి. మొత్తం 86 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్కి ఫైర్మెన్ 1101 దాని పోస్ట్ కూడా వచ్చేసి. అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ ఇక్కడ 801 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉంది. సో దానికి వచ్చేసి ఎస్సీకి 1, ఎస్టీ వాళ్ళకి 0 వేకెన్సీ, ఓబీసీకి 7, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్కి 32. సో టోటల్ వచ్చేసి 41. ఇలాగే అందరికీ అన్ని పోస్టులకి వేకెన్సీస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కావాలంటే వీడియో పాజ్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. ఓకేనా, ఇది టోటల్ వేకెన్సీ. మొత్తం కలిపి 1061 ఉన్నాయి. నేను నార్మల్గా 10th ఇంటర్ వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఇంటర్ ఉంది 10th ఉంటే ఈ ఫైర్మెన్కి ఉన్న సెక్యూరిటీకి అప్లై చేసుకోరు. ఎందుకంటే ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ నార్మల్గా డిఫెన్స్ వాళ్ళకి, ఎవరికైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ట్రై చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఎవరైతే నార్మల్గా ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ వస్తూ వాటికి అప్లై చేసుకొని, ఈ ఆర్మీ, డిఫెన్స్, పోలీస్ సైడ్ అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫైర్మెన్ కూడా సెక్యూరిటీ అసిస్టెంట్ అప్లై చేసుకోరు. ఇది నా అడ్వైస్, తర్వాత మీ ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నది కోడ్ ఆఫ్ పోస్టింగ్ స్టేషన్. ఇక్కడ A2, B1, B2 ఇవన్నీ ఏంటి అంటే అవి ఎక్కడ పోస్టింగ్ ఉంటుందని. సో దాని గురించి నేను చెప్తా. ఇక్కడ చూడండి, కోడ్ ఆఫ్ పోస్టింగ్ 1.5 నోట్ ఉంది. A1 అంటే ఆగ్రా, A2 అంటే అహ్మదానగర్, A3 అంటే అంబర్నాథ్, అట్లా. B1 అంటే బాలసోరు. మనకు వచ్చేసి ఇక్కడ మనకు నియర్ బై. B2 అంటే బెంగళూరు, C1 అంటే చండీగఢ్. ఇది పోస్టింగ్ అన్నట్టు. C2 చెన్నై, సో D1 డెహ్రాడూన్, D2 ఢిల్లీ, గ్వాలియర్. G1 అంటే మనది H2 హైదరాబాద్. సో మన పోస్టింగ్ వచ్చేసి H2 హైదరాబాద్. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఎట్లా చేయాలని దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. మీరైతే ఫస్ట్ నోటిఫికేషన్ గురించి చూడండి. ఇంకా అప్లికేషన్ నేను చేయలేదు, నేను చేసుకున్న తర్వాత నాది రికార్డ్ చేసి మీకు పెడతా అప్లికేషన్ ఎట్లుందని. సో ఇవన్నీ వచ్చేసి పోస్టింగ్ది. మనం ఎక్కడ పోస్ట్ కావాలనుకుంటే నార్మల్గా మన తెలుగు అయితే హైదరాబాద్ ఒకటి ఉంది కాబట్టి మనకు హైదరాబాద్ పెట్టుకోవాలి. సో ఇది ఎలిజిబిలిటీ వచ్చేసి. మిగతా ఇంకేం కావాలి చూద్దాం. నోటిఫికేషన్ నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసిన. Submit of application. Candidate should read the detailed instructions carefully before filling the online application. Candidate must review their application before final submission. మీరు మిస్టేక్స్ అయితే చేయకూడదు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చేది తెలియదు, ఏంది తెలియదు. ఓకేనా, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. అప్లికేషన్ ఫీజు ఈస్ టు బి పేడ్ బై ద 100 రూపీస్. 100 రూపీస్ అప్లికేషన్ ఉంది. ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఫీమేల్ ఆల్ ఉమెన్ అండ్ SC ST క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ ఫర్ ఫీ. ఏ రిజర్వేషన్ ఉన్నా SC ST OBC EWS జనరల్ అమ్మాయిలందరికీ 0 ఫీజు. అండ్ బాయ్స్కి SC STస్కి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు లేదు. నార్మల్ వాళ్ళకి 100 రూపాయలు ఉంది. సో 100 రూపాయలు సింపుల్ అమౌంటే కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి మన హైదరాబాద్ ఉంది, మన హైదరాబాద్ పెట్టుకొని. ఇంకా మనకు దగ్గర ఏమున్నాయి, మహారాష్ట్ర పూణే ఉంది, ఢిల్లీ, లక్నో, ముంబై, నాగ్పూర్, విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం, విజయవాడ ఇది ఆంధ్రప్రదేశ్లో, మనది హైదరాబాద్ ఉంది. ఓకేనా, ఇవి సెంటర్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 2 ఫస్ట్ మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు టైర్ 2 ఉంటుంది. సో టైర్ 2లో ఏముంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా ఉంటుంది అని చూద్దాం. సో ఓకేనా, ఫస్ట్ టైర్ 2. టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏముంటుంది చెప్తా. ఫస్ట్ టైర్ 2 గురించి ఇచ్చిన నోటిఫికేషన్లో. సో టైర్ 2 అంటే స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ వెహికల్ ఆపరేటర్ A అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ A, పాసింగ్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ. సో ఈ 2 పోస్టులకు అనేది డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. టు పాస్ టైపింగ్ టెస్ట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ A అండ్ స్టోర్ అసిస్టెంట్ A. సో వీటికి టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ. నేను చెప్పిన కదా, ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ కంపల్సరీ. For the post of security assistant A, fire engine driving A and fireman, it is mandatory to pass the physical fitness and capability test. ఈ 2 పోస్టులు కూడా ఇవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, అండ్ క్యాండిడేట్స్ అండర్ గోయింగ్ ఫిజికల్ ఫిట్నెస్ క్యాపబిలిటీ టెస్ట్ విల్ డూ ఎట్ దేర్ ఓన్ రిస్క్. అది మనం రిస్క్ చేసుకోవాలి, వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఏం పైసలు లేరు, మనమే పోవాలి, మనమే రన్నింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ షెడ్యూల్ వెన్యూ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ టైర్ 2 విల్ బి అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ టైర్ 1. టైర్ 1 ఎగ్జామ్ రిజల్ట్ అయిపోయిన తర్వాత వాడే మనకు మెయిల్లో సెండ్ చేస్తారు. ఆఫ్లైన్లో ఉండదు, ఆన్లైన్లోనే మనకు హాల్ టికెట్ ఇస్తాడు ఎక్కడ రన్నింగ్ అనేది. ఓకేనా, and the criteria of physical fitness and capability test for the above post codes 801, 1001 and 1101 are mentioned in table 1. సో ఇంతకుముందుకు నేను పోస్ట్ కూడా చెప్పిన ఏ పోస్టులకు దానికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందని. ఓకేనా, సో ఆ పోస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ వితౌట్ షూస్ ఉండాలి. అమ్మాయిలకు వచ్చేసి 157. చెస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ చేయకముందుకు 81 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. చెస్ట్ వచ్చేసి మినిమం వెయిట్ వచ్చేసి 50 kg ఉండాలి. అమ్మాయిలు అయితే 45 kg ఉండాలి. అండ్ ఇక్కడ ఉంది నాక్ నీ ఉండకూడదు, నో ఫిజికల్ డిఫార్మిటీ, బో లెగ్స్, నాక్ నీ అండ్ ఫ్లాట్ ఫుట్ ఇవేవి ఉండద్దు.
ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ రిలాక్సేషన్ 2.5 centimeters in height and chest may be allowed for candidates belong to హిల్ ఏరియాస్ వాళ్ళకు ఉంటుంది కదా సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే మీకు హైట్ రిలాక్సేషన్, చెస్ట్ రిలాక్సేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇక్కడ ఇచ్చిండు. మేల్ క్యాండిడేట్స్కి రన్నింగ్ 1.6 kilometer రన్నింగ్ ఉంటుంది 7 minutesలో. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే క్యారింగ్ ఏ వెయిట్ ఆఫ్ 63.5 63.5 కిలోలది ఒక సంచి, అది ఏమిస్తారో ఆ వెయిట్ది 183 meters అంటే ఆల్మోస్ట్ ఒక 200 meters మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి 96 secondsలో, ఓన్లీ ఫర్ ఫైర్మెన్ పోస్ట్. ఓకేనా. ఈ 63.5 కిలోలది ఫైర్మెన్ పోస్ట్కు మాత్రమే ఎవరైతే అప్లై చేసుకుంటో వాళ్ళకు ఉంటుంది. 183 meters వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి 96 secondsలో, 63.5 కిలోల సంచి చేసుకొని. అది ఫైర్మెన్కి. ఎందుకంటే ఫైర్మెన్ పోస్ట్ అంటే అదే కదా, మీరు వాటర్ పడుతుంది, అది వెయిట్ బాగుంటుంది కాబట్టి మీకు ఈ ఎలిజిబిలిటీ కోసం ఇది. అండ్ 3 meter వర్టికల్ రోప్ క్లైంబింగ్, 3 meter foot above గ్రౌండ్ రోప్ క్లైంబింగ్ ఉంటుందట. అది సింపుల్గానే ఉంటుంది. 20 sit-ups సింపుల్గా ఉంటాయి. క్లియరింగ్ 2.7 meter విత్ డిచ్ అండ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫిట్. 2.7 meter డిచ్ ఉంటుంది, అది దుంకాలి, సింపుల్గా దుంకేస్తారు మీరు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 meters in 5 minutes. అండ్ వాళ్ళు ఫైర్మెన్ పోస్టులు కోవలైతే అప్లై చేసుకున్నారు వాళ్ళకి 63.5 kg వెయిట్ వేసుకొని 183 meters 96 secondsలో వాళ్ళు కూడా పరిగెత్తాలి. నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంత వెయిట్ వేసుకొని. అండ్ 2.5 meter వర్టికల్ రోప్ క్లైంబింగ్ ఉంటుంది వాళ్ళకి. 15 sit-ups ఆర్ లాంగ్ జంప్ ఆఫ్ 2 meter. మీరు 15 sit-ups అని వేయచ్చు, లేకపోతే లాంగ్ జంప్ అని వేయచ్చు, ఏదో ఒకటి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1లో ఎగ్జామ్ మార్కుని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ టైర్ 1 అండ్ CBT టైర్ 2. టైర్ 2 వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఓకేనా. ద స్కోర్ ఆఫ్ టైర్ 1 మే బీ నార్మలైజ్డ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అండ్ ద టైర్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ క్వశ్చన్స్. ఇది మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ద మీడియం ఫర్ ఎగ్జామినేషన్ విల్ బీ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ పెట్టుకోరు మన వాళ్ళు. టైర్ 1 ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ ప్రొవిజనల్ సెలక్షన్ అండ్ టైర్ 2 ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో టైర్ 1 అనేది మనకు మార్కులు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని నౌకరిస్తాడు. ఓకేనా. టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. ఇది 1.6 రన్నింగ్ ఉన్న ఫైర్మెన్ పోస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఆ సంచి వేసుకుని ఉరకాలి, అవి రెండు. ఓకేనా. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ టైర్ 2 విల్ బి డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. సో ఫస్ట్ ఈ చెప్పిన కదా MSc వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆ జూనియర్ ఆఫీసర్ అట, దానికి డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుందట. ద సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి వెంచర్ రిక్వైర్డ్. సిలబస్ అనేది ఇచ్చిండు, చూసుకోవచ్చు. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. CBT ఫర్ ద పోస్ట్ కోడ్ 301. ఈ 301 పోస్ట్ కోడ్ వచ్చేసి ఫస్ట్ చెప్పిన కదా, ఫస్ట్ వచ్చేసి ఇది పోస్ట్ కోడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 301 జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, దానికి మాత్రమే దాని సిలబస్ ఏంటంటే ఇది. దానికి వచ్చేసి 40 questions ఆన్ జనరల్ హిందీ, 40 questions ఆన్ జనరల్ ఇంగ్లీష్. సో దానికి మొత్తం 80 questions ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ గంట సేపు ఇస్తాడు. ఓకేనా. అండ్ మిగతా పోస్టులు అన్నిటికీ 401, 501, 601 అన్ని పోస్టులకు వచ్చేసి 75 questions ఉంటాయి. అందులో క్వాంటిటేటివ్, ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, ఇవన్నీ కలిపి 75 questions ఉంటాయి. 75 questions గంట సేపే ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకోటి స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ క్యాపబిలిటీ టెస్ట్ వేర్ ఎవర్ అప్లికబుల్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకేనా. ఆల్ పోస్ట్ కోడ్స్ ఎక్సెప్ట్ 301. 301 పోస్ట్ కోడ్ తప్పించి మిగతా అందరికీ ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో మ్యాండటరీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ టు పాస్ ద ప్రిస్క్రైబ్డ్ స్కిల్ టెస్ట్, ఫిట్నెస్, క్యాపబిలిటీ టెస్ట్ యాజ్ పర్ ద నామ్స్ వేర్ ఎవర్ అప్లికబుల్. ఓకేనా. అది కంపల్సరీ పాస్ అవ్వాలి. దాని మెరిట్ ఏమి ఉండదు కానీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. డిస్క్రిప్టివ్ 301. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే 200 marks ఉంటుంది. అది 2 గంటలు 120 minutes ఉంటుంది. ఏది ఆ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి, దానికి ఒక్కదానికి 301 పోస్ట్ కోడ్. ఆ ఒక్క పోస్టుకు మాత్రమే. మ్యాక్సిమం ఆ పోస్టుకు ఉండే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళందరికీ కంపల్సరీ రన్నింగ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, GS అది మీ అందరికీ తెలిసిందే. ప్రొవిజనల్లీ సెలక్షన్ క్రైటీరియా విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ obtained in Tier 1 examination depending upon the post subcategory. The minimum qualifying marks Tier 1 is 40%. ఓకేనా. Tier 1 వచ్చేసి 40% మీకు మార్క్స్ వస్తే అప్పుడు మీరు సెకండ్ మళ్ళీ ఈవెంట్స్కి వెళ్తారు. అండ్ 35% ఫర్ SC/ST వాళ్ళకి 35% అట. క్యాండిడేట్స్ విల్ బి ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ Tier 1 examination మెరిట్ ఇన్ ఏ రేషియో ఆఫ్ 1:8. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. సో ఎగ్జామ్లో 1:8లో తీస్తారు ఈవెంట్స్కి. సో ఈవెంట్స్లో కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు, తర్వాత మెరిట్ లిస్ట్లో కొంతమంది ఉంటారు. ఓకే. టైర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అని మళ్ళీ చెప్తుండు ఇంతే. సో ఇది ఈ నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసుకోవచ్చు, మెయిల్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ www.drdo.gov.in. ఇది నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్స్ అనేది ఎట్లా అప్లై చేసుకోవాలి అని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఫైర్మెన్కును సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకి 10th ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఉంటారు అప్లై చేసుకుంటారు. డిఫెన్స్ ఆస్పిరెంట్, పోలీస్ ఆస్పిరెంట్స్. ఈ ఇంగ్లీష్ టైప్, హిందీ టైపింగ్ ఉన్న వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ ఉంటే ఆ టైపింగ్ పోస్టులకు అప్లై చేసుకోరు. ఓకేనా. అండ్ ఈ PG వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని ఆ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటే చేసుకోరు. ఓకేనా. అండ్ ఆల్మోస్ట్ డేట్స్ చెప్పేసినాం. ఎలిజిబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అంతే, ఎగ్జామ్ సిలబస్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి December 7th. సో మీరు సిలబస్కి తగ్గట్టు ప్రిపేర్ కారి అప్లికేషన్ చేసుకోరి, ఉత్త టైం వేస్ట్ చేసుకోకూరి. నేను కూడా అప్లై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీసి క్లారిటీగా అప్లికేషన్ ఎట్లుందని చేస్తా. నేను ఫోన్లోనే అప్లై చేస్తా,
చేసినప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఫోన్లో అప్లై చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే, లేకపోతే ల్యాప్టాప్లో వేసుకోవచ్చు, మీ సేవలో వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దీని గురించి ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తూ తెలుసుకొని, నాకు తెలియకుండా నేను తెలుసుకొని చెప్తాను. ఇప్పటికైతే నేను ఫస్ట్ టైం ఓపెన్ చేసిన పీడిఎఫ్ నేను మొత్తం చెప్తున్నా, తెలియని వాళ్ళకు తెలుస్తుందని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు అన్ఎంప్లాయీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.